హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. చిలకడదుంప మామిడికాయ పులుసు చేయడం కోసం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఇంకా ఫ్రై అయితే బాగుంటాయి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు వేస్తున్నాను. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. చిలకడదుంప ముక్కల్ని కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. వీటిని ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయడం వలన టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు టమాటో ముక్కలు వేస్తున్నాను. తరువాత మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు వేసి చేస్తున్నాను, లేదంటే చింతపండు రసం వేసుకుని చేసుకోవాలి పులుసు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. సమ్మర్లో ఎలాంటి మసాలాలు లేకుండా ఇలాంటి పులుసు కర్రీస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్లో వేడికి ఎక్కువసేపు కిచెన్లో ఉండలేం కదా, అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత సరిపడినంత వాటర్ వేసుకుంటున్నాను. కర్రీకి వాటర్ ఎక్కువ పడుతుందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేస్తున్నాను.